బైబిల్ నుండి దేవుని వాక్కు. నా కుమారుడా, నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. ఈరోజు దేవుని యొక్క వాక్కు ద్వారా మనతో ఏమని దేవుడు మాట్లాడుతున్నారంటే, ఆయన యొక్క ఉపదేశాన్ని మర్చిపోవద్దని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఆయన యొక్క ఆజ్ఞలను మన హృదయపూర్వకంగా మనము గైకొని మన యొక్క జీవితంలో జీవించాలని ఈరోజు దేవుడు తన యొక్క వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే మనము ఆయన యొక్క వాక్యాన్ని పెడచెవిని పెడతామో, ఎప్పుడైతే ఆయన యొక్క ఆజ్ఞలను మనం హృదయపూర్వకంగా మనం గైకొనకపోతామో, మన యొక్క జీవితము అస్తవ్యస్తంగా అయిపోతుంది. ఈ లోకంలో మనము జీవించేది ప్రభు కోసం జీవించాలి. దేవునికి మహిమకరంగా మనం జీవించాలి. దేవుని కోసం మనం ఈ లోకంలో జీవించాలి. ఎందుకంటే మనము దేవుని కోసం చేయబడిన వారము. ఆయన మహిమపరచుటకే మనల్ని దేవుడు సృజించారు. కాబట్టి ఒకవేళ ఆయన యొక్క ఉపదేశాన్ని మనము మర్చిపోయే వారికి ఉంటున్నామేమో, ఆయన యొక్క ఆజ్ఞలను మనము గైకొనట్లేదేమో. ఈరోజు దేవుని యొక్క వాక్కు ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన యొక్క ఉపదేశానికి మనం చెవియొగ్గాలి. ఆయన యొక్క ఆజ్ఞలను మన హృదయంలో దాచిపెట్టుకొని తద్వారా ఆయన చిత్తానుసారంగా, ఆయనకి మహిమకరంగా, అనేకులకు మాదిరికరంగా ఈ లోకంలో జీవించి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకొని ఆయన యొక్క పరలోక రాజ్యం చేరేంత వరకు ఆయన కొరకు మనం మహిమకరంగా జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.